త్వరలో అమెరికాలో జరగబోతున్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకి ఇక్కడ మోదీ గారు ట్రంప్ తో భేటీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని ఇప్పటికే పిఎంఓ అధికార వర్గాలు కూడా ఒక ప్రకటన విడుదల చేశాయి. నరేంద్ర మోదీ గారు అమెరికా వెళ్ళబోతున్నట్లుగా, అమెరికా పర్యటన ఖచ్చితంగా ఉంటుంది. అలాగే టారిఫ్ల గురించి కూడా మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నట్లుగా అధికార వర్గాలు అయితే చెబుతున్నాయి. ఇప్పటికే 25% ఈ నెల 7వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చేసింది. 27వ తారీఖు నుంచి మిగతా 25% అమల్లోకి వస్తుంది. దానికంటే ముందే ట్రంప్ని భేటీ అయ్యి ఈ యొక్క సమస్యకి పరిష్కారం కనుగొనడానికైతే ఆయన వెళ్తున్నారు. అలాగే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి రాబోతున్నటువంటి జెలెన్స్కీతో కూడా ఆయన ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి. ఇంతకు ముందే మోదీ గారు అలాగే జెలెన్స్కీ ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది. అలాగే రేపు 15వ తారీఖున అలాస్కాలో జరగబోయే పుతిన్ ట్రంప్ ఇద్దరు కూడా మాట్లాడుకోబోతున్నారు. అక్కడ త్రైపాక్షిక చర్చలు అంటే ఉక్రెయిన్ తో కూడా చర్చలు జరుపుతారు కాబట్టి ఈ యుద్ధానికి ఒక ముగింపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం గనక ముగింపుకు వస్తే మన రష్యా దగ్గర చమురు విషయంలో కూడా అమెరికా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ట్రంప్తో మోదీ గారు మాట్లాడి ఈ 25% సుంకాలే కాదు, మొత్తం 50% సుంకాల్లో ఎంతో కొంత తగ్గించే అవకాశాలు ఉంటాయి. ఈ టారిఫ్ వల్ల ఎవరైతే భారతదేశంలో చాలా వరకు అంటే ఎగుమతి చేస్తున్నటువంటి రైతులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, వీళ్ళందరూ ఇబ్బందులకు గురవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక విధంగా రిలీఫ్ దొరికినట్లే.